తరచూ మనం చూస్తూ ఉంటాం తోబుట్టువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వస్తూ ఉంటుంది. అలాగే ఒకసారి దేవతలైన గణపతికి ఇంకా కార్తికేయునికి మధ్య వాదన వచ్చిందంట. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని రేస్ కూడా పెట్టుకున్నారు. ఒకసారి శివుడు పార్వతీదేవి వాళ్ళిద్దరిని పిలిచి ఇలా చెప్పారు: మీ ఇద్దరిలో ఎవరైతే ప్రపంచం మొత్తాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి ఒక మంచి బహుమతి ఉంది అని. తానే గొప్ప అనుకున్న కార్తికేయుడు తన వాహనమైన నెమలి ఎక్కి గాలి వేగంతో ప్రపంచాన్ని చుట్టేందుకు పయనమయ్యాడు. కానీ గణపతి మాత్రం తన బుద్ధి బలాన్ని ఉపయోగించి ప్రపంచం అంటే శివపార్వతులని తెలుసుకొని వారికి నమస్కరించి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి పోటీలో ముందొచ్చారు. దేవతలందరితో పాటు కార్తికేయుడు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే గణపతే గొప్ప అని ఒప్పుకున్నారు. మరి మనం కూడా ఎవరిని తక్కువ చేసి చూడకుండా నిజాన్ని స్వీకరించాలి. అలాగే తల్లిదండ్రులే ప్రపంచమని తెలుసుకోవాలి. ఇలాంటి మంచి కథలను వినేందుకు మా ఛానల్ని ఫాలో అవ్వండి.